హై ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాబాబు. మీరు చూస్తున్న ఫేమస్ స్టైల్ సర్కిల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కెరీర్ గైడెన్స్ టాపిక్స్లోని యూపీఎస్సీ కొలువుల ఖజానా. అంటే యూపీఎస్సీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేసుకునే ఒక సంస్థ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట యూపీఎస్సీ. అసలు యూపీఎస్సీ ఎటువంటి జాబ్స్ని కోసం ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, అసలు ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఆ యొక్క జాబ్లు కొట్టాలంటే, ఆ యొక్క జాబ్లకి అటెండ్ అవ్వాలంటే, ఆ యొక్క ఎగ్జామ్స్ రాయాలంటే మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలి, ఈరోజు ఈ టాపిక్ మీద చూద్దాం. ఈ టాపిక్ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎన్ఎస్ స్టడీ సర్కిల్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మంచిది. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియోలు చేసినా మీరు మిస్ కాకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలు చూసుకుంటే మనకి ఇక సివిల్ సర్వీసెస్, అదేవిధంగా ఐఎఫ్ఎస్, అదేవిధంగా ఎన్డీఏ, ఏఎన్ఏ, అదేవిధంగా ఈఎస్సి, అదేవిధంగా జియాలజిస్ట్, సిడిఎస్, సిఎంఎస్, ఐఏఎస్, అదేవిధంగా ఐఎస్ఎస్, సిఏపిఎఫ్, ఏసీ అనమాట. ఈ విధంగా ఇన్ని రకాల జాబులు అనేవి యూపీఎస్ నిర్వహిస్తుంది. అంటే సివిల్ సర్వీస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటివి మొత్తం కేంద్ర ప్రభుత్వ అఖిల భారత సర్వీసులు అనమాట. ఈ అన్ని జాబ్స్ను కూడా ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. అదేవిధంగా దేశంలో అత్యున్నత సర్వీసులు భర్తీకి పరీక్షలు నిర్వహించి అభ్యర్థులు ఎంపిక చేసే యంత్రాంగమే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సుమారు 10 రకాల కీలక నోటిఫికేషన్లను ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తూ ఉంటుంది. వీటికి సంబంధించిన క్యాలెండర్ ప్రతి ఏటా ప్రచురిస్తుంది అన్నమాట. అంటే ఏ టైంలో ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, ఎప్పుడు రిక్రూట్మెంట్ చేస్తాం, మొత్తం ఒక అకాడమిక్ క్యాలెండర్ లాగా ఎప్పటికప్పుడు కూడా డెఫినెట్లీ కూడా ప్రతి సంవత్సరం కూడా అసలు ఎటువంటి గ్యాప్ లేకుండా డెఫినెట్లీ కూడా టైంకి ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట యూపీఎస్సీ. అదేవిధంగా యూపీఎస్సీ నిర్వహించే ఆయా పరీక్షలపై ఈ పోటీ పరీక్షార్థుల కోసం ఒక అవగాహన కోసం ఈరోజు సంబంధించిన వీడియో అనమాట. ఈ సివిల్ సర్వీస్, ఆ సివిల్ సర్వీస్లు ఏవి ఉంటే ఇప్పుడు చూద్దాం. అసలు దేశవ్యాప్తంగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారనమాట. మొత్తం ఇండియా వైడ్గా ఉంటుందన్నమాట ఎగ్జాము. ఈ ఎగ్జామ్ వచ్చేసి 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశకు వచ్చేసి ప్రిలిమినరీ ఉంటుంది, తర్వాత మెయిన్, తర్వాత ఇంటర్వ్యూ, ఈ విధంగా ఉంటుంది. నిర్వహించి అభ్యర్థులు ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ తదితర 24 రకాల కేంద్ర సర్వీసులను ఖాళీలు ఇవన్నీ కూడా భర్తీ చేస్తారన్నమాట. ఈ పరీక్ష రాయడానికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ అయితే సరిపోతుంది. అదేవిధంగా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్ష రాసిన వారు కూడా అర్హులు. అంటే ఇంకా మార్క్స్ రాకపోయినా కానీ వాళ్ళ డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉన్నా కానీ వాళ్ళు రాసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో, డిగ్రీ లాస్ట్ ఇయర్ ఎవరైతే ఎగ్జామ్స్ రాసుంటారో, ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు గరిష్టంగా 6 సార్లు మాత్రం పరీక్ష రాసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి అన్నమాట. ఓకేనా, ప్రతి పేపర్ 200 మార్కులు ఉంటుంది. ప్రిలిమ్స్ పేపర్ 2 వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ అంటే పేపర్ 1, పేపర్ 2 ఇలా ఉంటుంది. అందులో పేపర్ 1 200 మార్క్స్ ఉంటే పేపర్ 2 వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే అనమాట. అదేవిధంగా పోస్టుల సంఖ్యను బట్టి ఫిలిమ్స్ కట్ ఆఫ్ నిర్ణయం కూడా అభ్యర్థులను మెయిన్గా ఎంపిక చేస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే సిసాట్ అండ్ సెకండ్ పేపర్ ఉంటుంది. ఫిలిమ్స్లో ఫస్ట్ ఏమో జనరల్ స్టడీస్ ఉంటుంది పేపర్ 1. ఈ జనరల్ స్టడీస్ పేపర్ దిద్దారంటే డెఫినెట్లీ కూడా మనం పేపర్ 2లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఆ క్వాలిఫై 35 మార్క్స్ ఎంతైతే ఉంటాయో ఆ 35% మార్క్స్ అనేవి డెఫినెట్లీ కూడా మన 35 మార్క్స్ వస్తే పేపర్ 2లో మనకు వస్తే డెఫినెట్లీ అప్పుడు పేపర్ 1 దిద్దుతారన్నమాట. జనరల్ స్టడీస్ సంబంధించి పేపర్ దిద్దారు. లేకపోతే పేపర్ 2లో ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకపోతే ఆ పేపర్ 1 పేపర్ అనేది దిద్దారు అనమాట. ఓకే, గుర్తుపెట్టుకుంది. ఈ విధంగా ఉంటుంది. మెయిన్ 1750 మార్కులు, మెయిన్ ఎగ్జామ్కి వచ్చి 1750 మార్కులకు ఉంటాయి. అదేవిధంగా ఇంటర్వ్యూ చూసుకుంటే 275 మార్కులు ఇస్తారన్నమాట. మొత్తం 2025 మార్కులకు బట్టి, వచ్చిన మార్కులను బట్టి, ర్యాంకులను బట్టి ఆ యొక్క పోస్టింగ్లు ఇస్తాం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ గురించి. అది ఎవరైతే ఉంటారో ఈ ఫిలిమ్స్ కావచ్చు, ఈ మెయిన్స్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, ఈ 3 దాంట్లో కూడా ప్రిపేర్ అవ్వాలంటే డెఫినెట్లీ కూడా ఒక టైం పెట్టుకోవాలి. టైం మేనేజ్మెంట్ చేసుకుంటే 1 ఇయర్ కూర్చొని చదువుకుంటే డెఫినెట్లీ కూడా మనం ఈ యొక్క ప్రిలిమినరీ సంబంధించిన సివిల్ సంబంధించిన ఎగ్జామ్ డెఫినెట్లీ కూడా మనం క్వాలిఫై అవ్వచ్చు. ఓకేనా, ఇక సెకండ్ చూసుకుంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అంటే ఐఎఫ్ఎస్. అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎలా ఉంటుందంటే అటవీ శాఖలో కేంద్ర రాష్ట్ర సర్వీసులు అనమాట. కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో ఇవి పనిచేయాల్సి వస్తుంది అనమాట. దీనికి అర్హత కూడా డిగ్రీలో యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్ అనమాట. అదేవిధంగా బాటనీ, కెమిస్ట్రీ, జువాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, బిఎస్ అగ్రికల్చర్, బిఎస్సి ఫారెస్ట్ ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా అర్హులు.
దీనికి వయసు వచ్చేసి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అదేవిధంగా కూడా ఐఎఫ్ఎస్ పరీక్ష 3 దశల్లో ఉంటుంది. దీని మొదటి దశలో సివిల్స్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించాలి. అదేవిధంగా తర్వాత రెండో దశలో 1400 మార్కులకు పెట్టే మెయిన్స్ పరీక్ష ఉంటుంది. దాన్ని కూడా క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూకి పంపిస్తారన్నమాట. దీనికి ఇంటర్వ్యూకి వచ్చి 300 మార్కులు ఉంటాయి. ఇది యాక్చువల్గా కూడా సివిల్ సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్లానే ఉంటుంది, కానీ కొంచెం మార్క్స్ వెయిటేజ్లో కొంచెం తేడా ఉంటుంది. అక్కడ మెయిన్లో 1750 మార్కులు ఉంటాయి, ఇక్కడ మెయిన్కి వచ్చి 1400 మార్కులు ఉంటాయి. అదేవిధంగా అక్కడ వచ్చేసి ఇంటర్వ్యూకి 275 ఉంటాయి, ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చి 300 మార్కులు ఉంటాయి. కాబట్టి అంటే మనం ఈ ఐఏఎస్ ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఐఏఎస్ కూడా రాసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎగ్జామ్తో కొన్ని గవర్నమెంట్ జాబ్లో ఉన్న నేచర్ ఏంటంటే ఒక సిలబస్తో చాలా రకాల జాబ్స్ ప్రిపేర్ అవ్వచ్చు అన్నమాట. ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయితే చాలా రకాల జాబ్స్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కామన్ సబ్జెక్ట్స్, కామన్ సిలబస్ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఎంపికైన అభ్యర్థులను డెహ్రాడూన్లోనే ఇందిరాగాంధీ జాతీయ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టు జీతభత్యాలు బాగా ఆకర్షణీయంగా కూడా ఉంటాయి అన్నమాట. ఇక చూసుకుంటే ఐఈఎస్ అనమాట. ఐఈఎస్ అంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అనమాట. ఐఏఎస్ ఇది కూడా అఖిల భారత సర్వీస్, ఇది కూడా మంచి సర్వీస్ అనమాట. ఇందులో కూడా క్వాలిఫై అయితే మంచి జీవితం కూడా బాగుంటుంది. ఈ విధంగా ఈ సర్వీసులో ఖాళీల భర్తీకి 4 దశల్లో ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారన్నమాట. అదేవిధంగా వీటిలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాలు ఈ విధంగా ఉంటాయి. సంబంధిత అంశంలో బీఈ లేదా బీటెక్ చేసిన వారు దీనికి అర్హులు. దీన్ని కూడా 3 దశల్లో నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్ను కూడా మొదటి దశ ప్రిలిమ్స్, తర్వాత మెయిన్, అదేవిధంగా మెయిన్ అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకి నిర్వహించి తుది ఎంపిక చేస్తారన్నమాట. మొత్తం కూడా నాకు చెప్పిన విధంగానే ఎగ్జామ్ సిలబస్ కూడా దాని యొక్క నేచర్ అనేది కూడా ఒకేలాగా ఉంటుంది. చూడండి, మన సివిల్స్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ తీసుకున్న, అదేవిధంగా ఇందాక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ తీసుకున్నా, ఇప్పుడు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ తీసుకున్నా, ఒకే రకంగా ఉంటుందన్నమాట. చూసారు కదా. కాబట్టి ఫ్రెండ్స్, ఒకే ఎగ్జామ్తో ఒకే సిలబస్తో ప్రిపేర్ అయితే మనం 1,00,000 ఎగ్జామ్లు కూడా మనం రాసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్, రైల్వే స్పోర్ట్స్ సర్వీసు, అదేవిధంగా సెంట్రల్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఇండియన్ డిఫెన్స్ సర్వీస్, అదేవిధంగా సెంటర్ వాటర్ ఇంజనీరింగ్, అదేవిధంగా సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసుల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా తర్వాత చూసుకుంటే జియో సైంటిస్ట్ అంటే జియాలజిస్ట్ అనమాట. ఈ యొక్క పోస్టుల కోసం ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. జియో సైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 2 రకాల విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నమాట. ఇక్కడ కేటగిరీ 1లో చూసుకుంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే మినిస్ట్రీస్ ఆఫ్ మైన్స్లో, అదే ఇక్కడ కేటగిరీ 2లో చూసుకుంటే పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జియాలజిస్ట్, జియో సైంటిస్ట్ పోస్టులను ఇక్కడ భర్తీ చేయడం జరుగుతుంది. గ్రూప్ కెమిస్టు, జూనియర్ హైడ్రాలజిస్ట్ పోస్టులను కూడా ఇక్కడ భర్తీ చేస్తారు. ఇక్కడ దీనికి కావాల్సిన విద్యార్హతలు చూసుకుంటే జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీ లేదా మెరైన్ జియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు అనమాట. అదేవిధంగా వీళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి 21 నుంచి 32 మధ్య ఉన్న వాళ్ళే దీనికి అర్హులు అనమాట. ఇక్కడ మొదటి ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్, తర్వాత ఈ విధంగా నాకు చెప్పిన ఎగ్జామ్లను ఇది కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ చూసుకుంటే సెంట్రల్ ఆర్మడ్ ఫోర్స్, ఇది కూడా యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది ఈ ఎగ్జామ్. ఈ పోస్ట్ అంటే సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ పరీక్ష ద్వారా గ్రూప్ ఏ అసిస్టెంట్ కమాండెంట్స్ అదేవిధంగా పోస్టులను భర్తీ చేస్తారన్నమాట. అదేవిధంగా సిఆర్పిఎఫ్, అదేవిధంగా సిఐఎస్ఎఫ్, అదేవిధంగా ఐటీబీపీ, అదేవిధంగా బిఎస్ఎఫ్, ఎన్ఎస్జి, అదేవిధంగా ఎస్ఎస్బి, అదేవిధంగా అస్సాం రైఫిల్స్లో ఖాళీలను సిఏపిఎఫ్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది ఈ యొక్క పోస్ట్కి. అదేవిధంగా దీని అర్హతలు చూసుకుంటే డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నమాట. అదేవిధంగా ఏజ్ చూసుకుంటే 20-25 మధ్య ఉన్న వాళ్ళు మాత్రం దీనికి అర్హులు. దీనికి కూడా రాత పరీక్ష ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్ట్ను భర్తీ చేస్తారన్నమాట. కాబట్టి ఈ యొక్క ఎంపిక విధానం చూసుకుంటే రాత పరీక్ష, ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అదే ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా ఈ మొత్తం కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ దీనికి కూడా మనం ఈజీగా కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. దీని తర్వాత చూసుకుంటే ఐఈఎస్ అంటే ఐఎస్ఎస్. ఈ విధంగా చూసుకుంటే ఐఈఎస్ అంటే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్. ఈ యొక్క పోస్టులకు ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఈ విధంగా ఇప్పుడు చూద్దాం. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అనమాట. అదేవిధంగా ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్, ఈ పరీక్షలను కూడా యూపీఎస్సీ నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ఆర్థిక గణాంక శాఖలో ప్రత్యేక ఉద్యోగాలకు ప్రణాళిక సంఘం, కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖలో ఎంపిక చేయడం జరుగుతుంది. దీని యొక్క అర్హతలు చూసుకుంటే పీజీలో ఎకనామిక్స్ లేదా అప్లైడ్ ఎకనామిక్స్ లేదా మేనేజ్మెంట్ ఎకనామిక్స్ ద్వారా ఉత్తీర్ణులైన వారే దీనికి ఒక అర్హత సాధించినట్టు. అదే చూసుకుంటే స్టాటిస్టికల్ సర్వీసులు చూసుకుంటే పీజీలో స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ లేదా అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు ఉత్తీర్ణత సాధించి ఉంటారో వాళ్ళు ఈ యొక్క పోస్టులకి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, అదేవిధంగా ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ కూడా ఈ విధంగా
వాటి పోస్టులకి అర్హులు అనమాట. ఇక చూసుకుంటే వయసు చూసుకుంటే 30 ఏళ్ళు మాత్రం మించరాదు. అదే 32 సంవత్సరాలు మించరాదు. 32 సంవత్సరాల కంటే లోపు ఉండాలి. ఎంపిక చూసుకుంటే రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఈ ఎంపిక చేస్తారు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకోటి విషయం చూసుకుంటే ఇక్కడ మీకు ఎన్డీఏ, ఈ ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంట. ఈ విధంగా ఎన్డీఏ చూసుకున్నా ఎన్ఏ నేవల్ అకాడమీ, ఈ విధంగా చూసుకున్నా ఇప్పుడు ఈ పోస్టులు కూడా యూపీఎస్సీ నిర్వహిస్తుంది. ఈ పోస్టులు ఎలా నిర్వహిస్తుందో చూద్దాం. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే నేవల్ అకాడమీ పరీక్ష అనమాట ఇది. దీని ద్వారా ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీలో ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ పరీక్ష ఏటా 2 సార్లు ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు నిర్వహిస్తారు. ఈ పరీక్ష రాయడానికి ఇంటర్వ్యూ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత అంటే ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్ చదివి ఉండాలి. అదేవిధంగా నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. కనీస ఎత్తు చూసుకుంటే 157 సెంటీమీటర్లు ఉండాలి. దీనికి కూడా రాత పరీక్ష ఉంటుంది. దాని తర్వాత ఎస్ఎస్బి అని ఇంటర్వ్యూ బోర్డు ద్వారా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ 2 కూడా క్వాలిఫికేషన్ ఎవరైతే అవుతారో ఈ రాత పరీక్షలు కావచ్చు, అదేవిధంగా ఈ ఇంటర్వ్యూలు కావచ్చు, ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఎంపికైన అభ్యర్థులకు త్రివిధ దళాలు అంటే త్రివిధ దళాలు ఉద్యోగ అవకాశాలు అంటే త్రివిధ దళాలు అంటే ఏంటి? ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఇవన్నీ కూడా త్రివిధ దళాలు అనమాట. వీటిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఈ విధంగా చూసుకుంటే శిక్షణ కాలం వచ్చి ఆ టైంలో నెలకు 21,000 స్టైఫండ్ కూడా ఇస్తారన్నమాట మన శిక్షణ టైంలోనే. అంటే ఈ శిక్షణ టైంలో అంటే అదేవిధంగా చూసుకుంటే అభ్యర్థులను డిగ్రీ చదివేస్తారు. డిగ్రీ కూడా మనం చదువుకోవచ్చు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు కదా. దీన్ని క్వాలిఫై అయిన తర్వాత మన ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా మనం ఈ డిగ్రీ కూడా చదువుకోవచ్చు. అదేవిధంగా శిక్షణ కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగం ఇస్తారన్నమాట. అదేవిధంగా ఉద్యోగం అప్పుడు ఇస్తారు. ఈ విధంగా తర్వాత చూసుకుంటే సిఎంఎస్ అంటే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ అనమాట. సిఎంఎస్ అంటే ఈ పరీక్షను కూడా యూపీఎస్సీ నిర్వహించడం జరుగుతుంది. అది ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, రైల్వే తదితర విభాగాల్లో డాక్టర్ను నియమిస్తారు. ఈ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. విద్యార్హత వచ్చేసి ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉండాలి. వయసు 32 ఏళ్ళు మించకుండా ఉండాలన్నమాట. ఎంపిక విధానం చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ను 500 మార్కులు నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్కి 500 మార్కులు కంప్యూటర్ ఆన్లైన్ ఎగ్జామ్ అంట. దీనిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో కావచ్చు, ఈ ఇంటర్వ్యూలో కావచ్చు, రెండిట్లోనూ వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేయడం ఫైనల్లో లిస్ట్ చేస్తారు. ఈ పోస్టింగ్స్ వచ్చేసి రైల్వే అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్గా లేదా సెంట్రల్ హెల్త్ సర్వీస్లో జూనియర్ స్కేల్ పోస్టు లేదా న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ జనరల్ డ్యూటీ మెడికల్ గ్రేడ్ 2 పోస్టులు ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కంబైన్డ్ మెడికల్ సర్వీస్ సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించింది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూసుకున్న సిడిఎస్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనమాట. ఈ పోస్టులు కూడా యూపీఎస్సీ నిర్వహించడం జరుగుతుంది. ఇది కూడా ఏ విధంగా నిర్వహిస్తుందో చూద్దాం. ఈ పోస్టుని ఈ పరీక్ష ఏటా కూడా ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు నిర్వహిస్తుంది. అంటే ప్రతిసారి కూడా అంటే ప్రతి ఏటా 2 సార్లు డెఫినెట్లీ కూడా సిడిఎస్ అనే ఎగ్జామ్ అనేది యూపీఎస్సీ నిర్వహిస్తుంది. ఈ విధంగా చూసుకుంటే దీని ద్వారా ఇండియన్ మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి. ఇందాక చెప్పిందేమో ఎన్డీఏలో ఇంటర్ క్వాలిఫై అయితే ఇదేమో డిగ్రీ క్వాలిఫికేషన్ జరుగుతుంది. సిడిఎస్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అనమాట. ఇది 3 రకాల పోస్టులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ అర్హతలు చూసుకుంటే ఈ 3 రకాల పోస్టులు వచ్చేసి ఇండియన్ మిలిటరీ అకాడమీ అండ్ ఆఫీసర్స్, అదేవిధంగా రెండో చూస్తే ఇండియన్ నేవల్ అకాడమీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఈ విధంగా ఉంటుంది. ఈ అర్హతలు ఈ 3 పోస్టులకి అర్హతలు చూసుకుంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ అండ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కోర్సు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత అయి ఉండాలి. అర్థమైనా ఏదైనా డిగ్రీ క్వాలిఫై చేసిన వాళ్ళు ఈ ఇండియన్ మిలిటరీ అకాడమీ అండ్ ఆఫీసర్ ట్రైనింగ్ దాంట్లోకి మనం జాబ్కి వెళ్ళొచ్చు అనమాట. అదేవిధంగా ఇండియన్ నేవల్ అకాడమీ, ఇందులో కూడా ఇంజనీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ నేవల్ అకాడమీకి వెళ్తారన్నమాట. అదే ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఇందులో డిగ్రీ ఉత్తీర్ణత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అవ్వాలి. ఇంటర్ స్థాయిలో మాత్రం డెఫినెట్లీ కూడా ఫిజిక్స్, మ్యాథ్స్ చదివి మాత్రమే ఉండాలి. ఇంటర్లో మాత్రం +2లో. దీని అర్హత వచ్చేసి పరీక్ష కోర్సు ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ ఎగ్జామ్ రాయాలనుకో ఫస్ట్లో అంటే మన ఇంటర్మీడియట్ అది డిగ్రీ అవ్వచ్చు, వాళ్ళు లాస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మనం ఈ ఎగ్జామ్కి ఈ సిడిఎస్ ఎగ్జామ్కి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్దేశిత శారీరక ప్రమాణాలు డెఫినెట్లీగా కలిగి ఉండాలి. రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ ఎంపిక చేయడం జరుగుతుంది. రాత పరీక్షలో ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ, మ్యాథమెటిక్స్ ఈ విధంగా విభాగాలు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఈరోజు ఉన్న
మనం యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే జాబులు అనమాట, వివిధ రకాలు ఉన్న జాబులు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకున్నా, మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అది మర్చిపోకండి. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియో చేసినా మీరు మర్చిపోకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇది యూపీఎస్సీ నిర్వహించే కొన్ని కొలువులు ఖజానా దాని గురించి టాపిక్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.